వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇద్దరు అవినీతి తిమింగలాలు బయటపడ్డారు. తాండూరు ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావులు ఒక దరఖాస్తుదారుని వద్ద నుంచి భూమార్పిడి కోసం లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇందులో భాగంగా 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఇద్దరు అధికారులు అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఓవైపు పట్టుబడిన అధికారులను సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉంచి ఆ ఇద్దరు అధికారులకు చెందిన నివాసాల్లో ఏసీబీ అధికారులు ప్రత్యేక బృందాలతో కలిసి సోదాలు నిర్వహించారు. భూమార్పిడి, లంచం వ్యవహారంతో పాటుగా ఇంకా ఏమైనా ఇతర అవినీతికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏసీబీ అధికారులు తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఉత్కంఠతో పాటుగా చర్చనీయాంశంగా మారింది.